గారి గృహం ద్వారా క్రీస్తు సువార్త సభ జరిపించబడుతున్నది. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా, మేలుకరంగా ఉన్నట్లుగా ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచి ఆయన అనుగ్రహించేటువంటి పర మరియు యుహ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకొరకు ఈ సువార్త సభ ఏర్పాటు చేయబడింది కనుక అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. దయచేసి ఈ యొక్క సభలో పాలుపంపులు పొందగలరని కోరుకుంటున్నాము. యంత్ర శబ్దం ద్వారా వినుతున్న వారందరికీ కూడా ఇదే మంచి తరుణము, మంచి ఆహ్వానము. ప్రార్థన చేసుకుని ఈ యొక్క సభలోనికి మనం ప్రవేశిద్దాం. దయచేసి తల్ల వంచండి. యేసుక్రీస్తు అందరికీ వందనాలు. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పరిశుద్ధులకు తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మీ కృప, మీ దయని బట్టి వందనాలు ప్రభువా. మానవుల్ని మీరు అధికంగా ప్రేమించినందుకు వందనాలు. ఇదిగో మీ యొక్క నామ సువార్త ప్రకటన చేయుట ప్రభు ఆశీర్వాదకరంగా మీరు చేసినారు. మీకు వందనాలు. మీ నామందు విశ్వాసం ఉంచిన వారు ధన్యులుగా మార్చబడుతున్నారు ప్రభు. మీకు వందనాలు. ఈ లోకంలో నిలబడేటువంటిది మీ వాక్యమే ప్రభు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మానవులు ప్రభు తండ్రి ఒక మంచి మార్గంలో జీవించాలని, ఆత్మానుసారంగా జీవించాలని మీరు కోరుకుంటున్నందుకు వందనాలు. మీ సంగతులు తెలియపరచడానికి మిమ్మల్ని గూర్చినటువంటి ప్రభు తండ్రి అనేక సంగతులు పాటల రూపంలో కూడా ప్రభు తండ్రి తెలియపరిచి అయా వినిచిన వారికి ఆత్మ సంబంధంగా చైతన్యం మేము కలిగిస్తుండగా మీ కృప, మీ దయ మాకు చూపించండి ప్రభు. యొక్క ప్రాంతము చుట్టూ మీ పరిశుద్ధాత్మ యొక్క సహవాసము అందించండి. అనేకులు విని మారు మనసు పొందినట్లుగా, అనేకులు విని ప్రభు మేలు పొందినట్లుగా, అనేకులు విని మీ వాక్యానికి లోబడి తమ బ్రతుకులు మార్చుకున్నట్లుగా కూడా సహాయం చేయండి, కృప చూపించండి. సభ నిర్వహిస్తున్నటువంటి మేము నిమిత్త మాత్రమై ఉంటుండగా ప్రభు మీ వాక్యం చేత ప్రథమంగా మీరు మమ్మల్ని బలపరిచి మేమును అనేకులను బలపరిచేటువంటి శక్తిని, బలమును మాకు దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లించుకుంటున్నాము. యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. నీ
కృపయేనా జీవనాధారము, నీ కృపయేనా జీవనాధారము, నీ కృపయేనా జీవనాధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ సౌందర్యమో యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము. నీ సౌందర్యమో యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము. నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా. దూరంగా పెట్టుకోండి మూతికి, ఇంతేనా? మూతికి కొద్ది దూరంగా పెట్టుకోండి. ఫస్ట్ టైమే నాకు ఇచ్చింది కొద్దిగా షార్ప్ ఉంటుంది. ఇది మూతి నీ పాట కోసం కూడా తెచ్చాను. మేఘాల మీద కీర్తించును, నేడు రేపు నా ప్రియుడెసు మేఘాల మీద కీర్తించును. మహిమాన్వితుడే ప్రభు యేసు, మహితలములకు కీర్తించును. మహిమాన్వితుడే ప్రభు యేసు, మహితలములకు కీర్తించెను. నేడు రేపు నా ప్రియుడెసు మేఘాల మీద కీర్తించును. చీకటి కమ్మును సూర్యుని, చంద్రుడు తన కాంతి ఈయడు. చీకటి కమ్మును సూర్యుని, చంద్రుడు తన కాంతి నీయడు. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదిలిపోవును. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదిలిపోవును. నేడు రేపు నా ప్రియుడెసు మేఘాల మీద కీర్తించును. కడబూర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా. కడబూర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా. వడివడిగా ప్రభు చెంతకు చేరేదా, ప్రియమార ప్రభు యేసును గాంచేదా. వడివడిగా
చెంతకు చేరేదా ప్రియమార ప్రభు యేసును గాంచెదా నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనాలుండవు నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనాలుండవు హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును మహిమాన్వితుడే ప్రభు యేసు మహీతలమునకు తెంచును మహిమాన్వితుడే ప్రభు యేసు మహీతలమునకు తెంచును నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును హల్లెలూయా 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 ఊహలు నా దూతలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి ఊహ కందవే నీరు ఆశ్చర్యక్రియలు ఊహలు నా దూతలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి ఊహ కందవే నీరు ఆశ్చర్యక్రియలు ఊహ కందవే నీరు ఆశ్చర్యక్రియలు నీదు కుడి చేతిలోన నిత్యము వెలుగుతారగా నీదు కుడి చేతిలోన నిత్యము వెలుగుతారగా నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు ఊహలు నా దూతలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి ఊహ కందవే నీరు ఆశ్చర్యక్రియలు శత్రువులు పూడ్చిన ఊటలన్నీ ఉత్రవగా శత్రువులు పూడ్చిన ఊటలన్నీ ఉత్రవగా జలలు గల ఊటలు ఇసాకు
క్రియలు ఊహకందవు నేరు ఆశ్చర్య క్రియలు ఊహకందవు నేరు ఆశ్చర్య క్రియలు. హల్లెలూయా. ప్రార్థించుకుని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు, కృతజ్ఞతలు. మన మధ్య సహోదరులు బాబురావు గారు ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటారు. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధం యొక్క దివ్యమైనటువంటి నామం బట్టి వచ్చిన వారందరికీ కూడా వందనాలు. చక్కగా ప్రతి నెల కూడా గాంధీ గారు ఒకరోజు ప్రభువును స్తుతించడానికి ఆనందించడానికి తన గృహంలో ఈ రీతిగా మనందరినీ కూడా కూర్చుండబెట్టి ప్రభు యొక్క మాటలు మనం తెలుసుకునే దానికి ఎంతగానో సహాయపడుతున్నారు. కాబట్టి మరి ముఖ్యంగా ఆంటీ గారి యొక్క కుటుంబానికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అయితే వాక్యానికి వెళ్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే ఒకసారి ప్రార్థన చేసుకుని ప్రభు నామం బట్టి వాక్యానికి వెళ్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే పరిశుద్ధుల ప్రభువా యేసయ్యా నీకు స్తుతులు స్తోత్రాలు. నాయన ఇంతకాలం రక్షణ భద్రపరిచాయి ప్రభు నువ్వు అంటే ఏంటో నాకు తెలియజేసిన దాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. నేను నాకు ఏది అవసరం నీకు దాన్ని దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆది కాండము ఒక మాట చదువుకున్నాం ప్రభు యొక్క వాక్యం నుంచి. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం చదువుకున్నాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చాలా ఒకనొక సమయంలో ఆది అందు అంటే అర్థం ఏమిటంటే అసలు ఏమీ లేనప్పుడు, అసలు అప్పట్లో ఏమీ లేవంట. ఏమీ లేనప్పుడు ఏముందంట దేవుడు ఉన్నాడు. ఏమీ లేనప్పుడు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఏమనుకున్నాడంటే ఈ చీకటి బాగా ఉంటుంది, ఈ చీకటిని వెలుగుని వేరు చేసేద్దాం అందుకని చీకటిని వెలుగుని వేరు చేశాడు. తర్వాత భూమి ఎట్లా ఉందంట? భూమి ఆకారం లేనిలా ఉందంట. ఇప్పుడు చదువుకున్న పిల్లలు చెప్పండి, భూమి యొక్క ఆకారం ఏంటి? గోళాకారము. చూడండి, అప్పుడు ఎలా ఉంది భూమి అంటే అప్పుడు దానికి ఒక ఆకారం లేకుండా ఉంది. ఇప్పుడు ఎలా ఉందంటే గోళాకారంగా ఉంది. కాబట్టి ఈ గోళాకారాన్ని ఎవరు చేశారు? భూమి గోళంగా తయారు చేయడాన్ని ఎవరు చేశారు అని వాక్యం చెప్తుందంటే అది దేవుడు తయారు చేశాడు. ఎలాగా? గుండ్రంగా గోళాకారంగా దేవుడు తయారు చేశాడు. ఆ తయారు చేసినటువంటి తర్వాత దేవుడికి మనుషుల శాతం అనిపించింది. అనేకమంది సృష్టించాడు ఆయన. ఏం సృష్టించాడు? ప్రపంచంలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా, అనగా జంతుజాలాన్ని, పక్షుల్ని, మత్స్యాలని అంటే ఫిషుల్ని, చేపల్ని, నీటిలో ఉండేటువంటి వాటిని అన్నిటినీ కూడా ఆయన సృష్టించిన తర్వాత దేన్ని బట్టి కూడా ఆయనకి అంత ఆనందం రాలా. అంత ఆనందం రాకపోయేటప్పటికి ఏమనుకున్నాడంటే ఆయనలో ఆయన అనుకున్నాడు. ఏమనుకున్నాడంటే మనము మన పోలిక చొప్పున నరుని తయారు చేసుకుందాం అనుకున్నాడు. ఏమిటనుకున్నాడు? మన స్వరూపం చొప్పున, అంటే మన పోలిక చొప్పున నరుని తయారు చేసుకుందాం అనుకొని నరుని తయారు చేశాడు. తయారు చేసినప్పుడు అన్ని కూడా ఆయన సృష్టించినటువంటి అన్ని కూడా ఆయన గుర్తుపెట్టుకున్నాయి. కానీ నరుడు మాత్రమే ఏమైపోయాడంటే దేవుడికి దూరం అయిపోయాడు. ఉన్నటువంటి ప్రపంచంలో ఈ రోజు చూసినట్లయితే సుమారు 800 కోట్ల మంది జనాలు అంటున్నారు. 800 కోట్ల మందికి కూడా దేవుడు అన్నటువంటి మాట మన దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరి దారి వాడికి అయిపోతుంది.
ఎలా అయిపోతుంది? ఎవరి దారి వాడిది. ఒకడు ఒకటి అంటాడు, ఇంకొకడు అంటాడు 2 అంటాడు, ఇంకొకడు అంటాడు 3 అంటాడు, ఇంకొకటేమో 3 అంటాడు, అసలు ఇంకొకడు అంటాడు చాలా అంటాడు. చూడండి, దేవుడు అన్న పదానికి అర్థం తెలియని మనిషి ఏమైపోతున్నాడంటే, ఈ దేవుడు అన్న పదాన్ని మనిషి మర్చిపోయాడు. అసలు దేవుడు అంటే ఎవరు, అసలు ఏమిటి, దేవుడిలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, ఇవన్నీ కూడా మర్చిపోయాడు మనిషి. మర్చిపోయి ఏమైపోయాడంటే లోకంలో పడిపోయాడు. లోకంలో ఉన్నదంతా కూడా ఏముంటుందంట? లోకంలో ఉన్నదంతా కూడా పాపమే ఉంటుందంట. దేవుడిలో పడిపోయాడంటే ఇప్పుడు పాపంలో పడిపోయాడు. ఇక దేవుడు అంటే అది అవసరం లేకుండా పోతుంది. ఎప్పుడైనా దేవుడు గురించి ఎవరైనా అడిగితే అసలు దేవుడు ఉన్నాడా అంటే ఒకడంటాడు దేవుడు అక్కడ ఉన్నాడు రా అని ఒకడు అంటాడు. ఇంకొకడు అంటాడు దేవుడు ఉన్నాడు అంటాడు. మరి ఎలా ఉన్నాడు రా అంటే ఒకడంటాడు ఒక్కడే ఉన్నాడు అంటాడు. ఇంకొకడు అంటాడు 2 ఉన్నారు అంటాడు. ఈ ఆర్గ్యుమెంట్ అంట ఒకనొక సమయంలో భారతదేశం మనం చూసుకున్నట్లయితే ఈ ఆర్యులు అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే ఇరాన్ ఉన్నటువంటి దేశం నుంచి ఆ ప్రాంతాల నుంచి వచ్చారు. మీరు కనుక చూసుకుంటే భారతదేశం మ్యాప్ దాని పైన ఏముంటది? పాకిస్తాన్ ఉంటుంది, దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్, దాని తర్వాత ఉజ్బెకిస్తాన్, దాని తర్వాత ఇలా చూసుకుంటూ ఉంటే చాలా ఉంటాయి కంట్రీస్. ఈ కంట్రీస్ అని దాటి వెళ్ళిపోతే అక్కడ ఇరాన్ అనే ప్రాంతాలు ఉంటాయి. ఆ ప్రాంతాల నుంచి బయలుదేరి వచ్చినటువంటి వారి పేరే ఆర్యులు. వాళ్ళు అక్కడ ఉంటున్నప్పుడు ఈ యొక్క చరిత్ర చెప్తుంది, వాళ్ళందరూ కూడా ఒకటే దేవుడిని పూజించారంట. దేవుడు ఎంతమంది? ఒకళ్ళే. ఈ లోపు ఒకడే పూజిస్తా ఉంటే ఒక తగల గీసింది. ఒక తగల గీసి అన్నారంట దేవుడు ఒకటి కాదు 2 అన్నారంట. దేవుడు ఒకటి కాదు 2 అన్నారంట. అదేంట్రా దేవుడు ఒకడేరా, మేము ఎంతవరకు పూజిస్తున్నాము, దేవుడు ఒకనే పూజిస్తున్నాము, నువ్వేంటి 2 అంటావు అంటే వాడు అన్నాడంట కాదు ఒకడేమో పుట్టిస్తాడు, ఒకడేమో చంపుతాడు అన్నాడంట. ఏమన్నాడు? ఒకడేమో పుట్టిస్తాడు, ఒకడేమో చంపుతాడు అన్నాడంట. అరే మనకి చాలా రోజులు తగాదులు అయిపోయింది, కమ్ముకున్నారు 2 కూడా. రక్తవచ్చలా కట్టుకుని చచ్చిపోయారు కొంతమంది. అయితే చచ్చిపోయిన తర్వాత ఆమెలో ఒక కన్ను కుదిర్చారు. బాబు మేము దగ్గర ఉంటా ఉంటే గొడవలు అవుతా ఉంటాయి, కానీ మేము ఎక్కడ ఉంటామో మీరు ఎక్కడ ఉంటామో చేయండి, మిగిలిన వెళ్ళిపోతామంటే ఈ 2 అనుకున్నారు. చూసారా 2 ఎవరైతే అనుకున్నారో 2 బయలుదేరి అక్కడి నుంచి కొంచెం దూరం వచ్చారు. మీరే ఉండంటారు బాబు, ఇక్కడ మేము ఎట్లా పూజ చేసుకుంటాం అనేది ఒక్కడే అనుకోని మేము 2 అనుకుంటున్నాం, మేము 2 వెళ్ళిపోతామని వెళ్ళిపోయారు. ఆయన కొంత దూరంలోకి వచ్చేటప్పటికి ఆలయంలో నుంచి ఇంకో తగలికి జరిగిందంట. దేవుడు 2 కాదు అసలు 3 ఉన్నాడు అంటాడు. ఇది చరిత్ర అమ్మా, జాగ్రత్త ఏమండి. చరిత్ర మార్చలేదు ఎవడో కూడా. ఇప్పుడు కావాలంటే ఇప్పటికీ ప్రసంగం నేను ఆపేయచ్చు, కావాలంటే నేను సాయంత్రం భోజనం చేయకుండా కూడా ఉండొచ్చు. ఫ్యూచర్ మార్చగలుగుతాం, ప్రెసెంట్ కూడా మార్చగలుగుతాం, కానీ ఏం మార్చలేము? పాస్ట్ మార్చలేము మనం. అంటే చరిత్ర మార్చలేదు, ఇది చరిత్ర. అయితే ఆ 3 బయలుదేరి వస్తూ ఉంటే ఆ 2 కూడా 2 అనుకుంటున్నారు కదా, ఆలయం నుంచి ఎవరు తగలిసిందంట. ఒక తగలిసిందంట. అసలు దేవుడు 2 కాదురా 3 అన్నాడంట. అదేంట్రా మేము ఇప్పుడు ఆవుతో కూడా పెట్టుకుని వచ్చాం, 2 అనుకోని నువ్వంటారు మళ్ళీ 3 అంటారు అంటే వాడన్నాడంట. ఒకడు పుట్టిస్తాడు, ఒకడు పరిపాలిస్తాడు, ఇంకొకడు చంపి స్వర్గానికి చేరుస్తాడు అన్నాడంట. అరే ఇది కూడా బాగానే ఉంది కదా అనుకొని ఈ 2 అనుకోవడం మొదలు పెట్టారు. ఎవరిద్దరు 2 అనుకొని సరే లాస్ట్ టైం ఏం చేశారు మరి? ఇదివరకు కూడా ఇలాంటి గొడవ వచ్చి ఉంటుంది కదా మీకు. లాస్ట్ టైం ఏం చేశారంటే వాళ్ళు మంచి సంధి కుదుర్చుకున్నారు. సరే ఇక్కడి నుంచి లేచి మనం వేరే ప్రాంతానికి వెళ్ళిపోదాము అనుకుని 3 లేచి, అదే ఎవరు అనుకున్నారు? 3 ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ వచ్చి భారతదేశం యొక్క సరిహద్దుల్లో ఉంటున్నారు. వారిని ఏమన్నారంటే ఆర్యులు అన్నారు. వారు ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళకి నిజమైనటువంటి షాక్ ఒకటి తగిలింది. ఏంటి ఆ షాక్ అంటే, ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు ఇప్పుడు దాకా 3 అనుకుంటా వచ్చేళ్ళు. ఇక్కడ ఎంతమంది ఉన్నారంట? ఇక్కడ వాళ్ళు చూసి బిత్తరపోయారంట. ఏంట్రా మనమేమో 2 అనుకుంటున్నాము, ఇక్కడేంట్రా బాబు ఎంతమంది ఉన్నారు? అసలు దేవుడు 1, 2, 3 ఎంతమంది అనేది కన్ఫ్యూజన్ లోకి వచ్చేసి వాళ్ళు ఏమైపోయారంటే మనం అందరం కూడా వారి యొక్క సంతానం చేసినటువంటి వారిని వారి కన్ఫ్యూజన్ లో ఏడు పడితే వాడు ఏంటంటే ఏడుకు ఉచితంగా వాడికి ఏమనిపిస్తుంది
రాసుకోవటం. దేవుడు ఎట్లా ఉండేవాడు, అట్లా ఉండేవాడు, ఇట్లా తలకాయ ఉండేది, అట్లా తలకాయ ఉండేది, ఇన్ని చేతులు ఉండేవి, ఇట్లా రాసుకుంటా ఈ దారికి తెచ్చాడు. చూడండి, దేవుడు అన్నటువంటి వారికి కావలసినటువంటి కొన్ని లక్షణాలను వారే తెలియపరిచారు. ఎవరు? ఈ జనాలు కూడా ఎవరైతే ఇద్దరు అనుకున్నారో, ముగ్గురు అనుకున్నారో, ఒక్కళ్ళు అనుకున్నారో, ఎవరైతే అనుకున్నారో వీళ్ళు ఏమనుకున్నారంటే కొన్ని లక్షణాలు దేవుడికి అలవాటు చేశారు. చూడండి, ఆ లక్షణాలు మనం పూజించేటువంటి ప్రభువులు ఉన్నాయా అన్నది మనం తెలుసుకోవాలి. ప్రభువుని నమ్మకమని ఊరికి నేను చెప్పట్లా. కొన్ని లక్షణాలు వాళ్ళు తెలియపరిచారు. 7 లక్షణాలను వారు తెలియపరిచారు. చూడండి, మొదటి లక్షణం ఏమిటంటే అతడు అతడంటే ఇక్కడ దేవుడు ఎట్లా ఉన్నాడంటే సర్వాంతర్యామి ఉండాలి. సర్వాంతర్యామి అంటే అర్థం ఏమిటంటే అన్ని చోట్ల ఉండాలి. ఒక భారతదేశంలో ఉండి వేరే దేశాల్లో ఉండకపోవటం, వేరే దేశాల్లోకి వెళ్తే అక్కడ లేకపోవటం, ఇక్కడ ప్రార్థన చేస్తే ఉంటాం, లేదు మన చర్చిలోనే ప్రార్థన చేస్తే ఉంటాం, ఇంకో చర్చిలో లేకపోవటం, ఇట్లాంటివన్నీ కూడా అపోహలు. కొంతమంది అంటారు కదా, ఇక్కడ గుట్ట ఉంది, ఆ గుట్ట దగ్గరికి వెళ్తేనే దెయ్యాలు వదులుతాయి అంటారు. లేదంటే ఇంకో దగ్గరికి వెళ్తేనే. కానీ దేవుడు అన్నవాడు ఎలా ఉండాలంట? సర్వాంతర్యామి, అనగా ప్రతి చోట కూడా ఉండాలంట. యేసు నామంలో మీరు ఇక్కడ ప్రార్థన చేయండి. యేసు నామంలో ప్రార్థన చేసినప్పుడు ఏమవుతాయంట? దెయ్యాలు వదులుతాయంట. అది ఏ భాషతో అయినా. చూడండి, ఇప్పుడు మనం అనుకున్నాం, ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుకున్నాం, తెలుగు భాష దెయ్యం మనం వదులుతుంది. ఇంకొకరు మనం ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకో కూడా ప్రార్థన చేస్తుంటే ఆ భాష కూడా మనకు తెలియదు, ఆ భాష కూడా మనకు తెలియదు. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి దెయ్యాలు కూడా ఉనుకుతున్నాయి. దేనికి? యేసు నామాన్ని బట్టి. ఎందుకంటే యేసు నామము ఇక్కడ ఉపయోగపడినటువంటి నామం కాదు. లేదంటే ఏదో ఏమంటారు చివరి నామంలో అంతకన్నా కాదు. యేసు ఎక్కడ వాడంటే అందరు వాడు. ఎక్కడ ఉంటున్నాడు? అందరి దగ్గర ఉంటున్నాడు. నువ్వు నమ్మనప్పటికీ కూడా మీ ప్రాంతాల్లోని, మా ప్రాంతాల్లోని, అన్ని ప్రాంతాల్లోని కూడా యేసు ప్రభు వారు ఉంటున్నారు. కాబట్టి ఆయన ఏమన్నారంటే సర్వాంతర్యామి. ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళండి, అమెరికాలో ప్రభు పేరట ప్రార్థన చేయండి, ఎటువంటి కార్యమైనా సరే జరుగుతుంది. ఇంకో దగ్గరికి వెళ్ళండి, లేదంటే పాకిస్తాన్ వెళ్ళండి, అక్కడ ప్రభు గురించి ప్రార్థన చేయండి, ప్రభు నామంలో ప్రార్థన చేయండి, జరగవా? ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మనం నమ్ముకున్నటువంటి యేసు సర్వాంతర్యామి, అంటే అన్ని చోట్ల ఉండేటువంటి వాళ్ళు. ఈ మనిషి ఏమయ్యాడంటే సృష్టాంతాన్ని సృష్టించినటువంటి ఈ దేవుని వదిలేసి సృష్టి ఏది కూడా మర్చిపోలేదు దేవుణ్ణి. భూమిని సృష్టించినప్పుడు దేవుడు ఇట్లా తిప్పుంటాడు, తిరుగు అన్నాడు, తిరుగుతానే ఉంది. అది ఆగిందా? ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఆగితే మనం అంతా ఎక్కడ ఉంటాం? తెలుసా మీకు? భూమి ఒకసారి కనుక తిరిగేది కనుక ఆగిపోతే ఏమవుతుందో? ఏమైపోతాయి? బిల్డింగులు, ఏవై బిల్డింగులు ఉన్నాయో ఈ బిల్డింగులు, ఇక ఏవైతే పెద్ద కట్టడాలని అయ్యి పెద్ద కొండలు, ఇవన్నీ కూడా ఒక్కసారి ఏమైపోతాయి అంటే మొత్తం కూడా బ్లాస్ట్ అయిపోతాయి. దేనికని? అంత స్పీడ్ లో తిరిగే భూమి ఒక్కసారి ఆగితే ఏమవుతుంది? దెబ్బకి ఏమైపోతాయి? స్తంభించిపోతాయి. మనుగడ అంతా కూడా పోతుంది. ఈ రోజున మనం బతుకుతున్నామంటే ఆక్సిజన్ ఉంటుంది కదా, ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? భూమి పెరగబట్టే వస్తుంది ఆక్సిజన్, లేదంటే రాదు. కాబట్టి దేవుడికి ఉన్నటువంటి మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే అతడు అన్ని చోట్ల ఉండాలి. ఇక్కడ ఉంటాం, అక్కడ ఉండకపోతాం. ప్రభు చూడండి, యేసు ప్రభు చూడండి, ఇక్కడ ఉంటాడు, ఇంకో దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఉంటాడు, ఇంకో దగ్గరికి వెళ్ళండి, అక్కడ కూడా ఉంటాడు. ఆయన నామం ప్రార్థన చేస్తే ఏ కార్యమైనటువంటిది కూడా అది జరుగుతుంది. రెండవ క్వాలిటీ ఏమని చెప్పారంటే చూడండి, నిష్కలంకుడు ఉండాలి. నిష్కలంకం అంటే కలంకరహితుడు. కలంకరహితుడు అంటే అర్థం ఏంటంటే పాపము లేనివాడు. చూడండి, భారతదేశంలో ఉన్నటువంటి మనుషులు అనేటువంటి మనకి ఎటువంటి ఆలోచనలు వస్తా ఉంటాయంటే దేవుడికి ఒక భార్య ఉందని, జాగ్రత్తగా నమ్మ, దేవుడికి ఒక భార్య ఉందని, ఆయన ఆ దేవతతో అంటే ఆ భార్యతో కూడాడని, వాళ్ళిద్దరికి కలిపి కొడుకులు ఉన్నారని, వాళ్ళ కొడుకుల పేర్లు అయ్యని ఇయ్యని, ఆయన కలిసినటువంటి ఆ రోజుని పండగగా తయారు చేస్తాం, తెల్లవారిని మెరుగుకుంటాం. చూడండి ఎంత దరిద్రమైనటువంటి బతుకులు బతుకుతున్నాం. ఏమిటి? దేవుడు
తన భార్య ఉంటే ఆ భార్యతో పాపం చేస్తాడా? ఆ భార్యతో పాపం చేస్తే వచ్చే కొడుకులు కుమారుల. అలాంటప్పుడు మరి దేవుడు మనం చేసేటువంటి ఈ కార్యాన్ని పాపంతో ఎందుకు పోలుస్తున్నాడు? ఒకసారి ఆలోచించండి. భారతదేశం రాసుకున్నటువంటి ఒక శ్లోకం ఉంటది, పాపోహం అంటాడు. అంటే ఏంటి? మన అందరం పాపం అని అర్థం దానికి. చూడండి, పాపి అన్నటువంటి వాడు పుట్టుకతో పాపి, కర్మతః పాపి, అంటే చేసే పనులన్నీ కూడా పాపం పనులే. అప్పుడు ఆయన చేసేటప్పుడు ఉంది, మనం చేసేటప్పుడు ఎలా ఉంచుతాడు ఆయన? కాబట్టి చూడండి, పాపరహితుడు దేవుడు, పాపము లేనివాడు, పాపం అని అంటున్నటువంటి వాడు ఎవరో ఈ ప్రపంచవ్యాప్తంగా చరిత్ర తీయండి. ఎవరో పాపం అంటలేదు, ఎవరో పాపమును చూసి పాపం అని చెప్పి దూరంగా ఉన్నాడు, ఎవరో పాపిని చేరదీశాడు. చూడండి, ఎవరు చేశారు ఆ పని? ప్రపంచవ్యాప్తంగా దేవుళ్ళు అనిపించుకున్న వాళ్ళు కోకోలు అన్నారు. కోకోలు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా నేను దేవుళ్ళు అనిపించుకున్నారు. ఇప్పట్లోనే అనిపించుకుంటున్నారు. ఎవరైనా సరే, ఎవరికైనా సరే పాపం అంటకుండా ఉండిందా? యేసుకు మాత్రం పాపం అంటలేదు. యేసుకు మాత్రం పాపం అంటలేదు. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు, ఆయన చావులోని పాపం లేదు, పునరుద్ధానంలోని కూడా పాపం లేదు. కాబట్టి యేసుని నమ్మకం ఊరినే చెప్పట్లా. ఆయన సర్వాంతర్యామి, ఆయన నిష్కలంకుడు, అనగా పాపం లేనివాడు. కాబట్టి ఇంకొక మూడో విషయం చెప్తాను మీకు. ఇంకొక విషయం అంట, ఆయన మానవుల పాపమును క్షమించాలంట. ఎవరు? ఆయన అంటే ఎవరు? ఇక్కడ దేవుడు మానవులు చేసేటువంటి పాపాలని క్షమించాలి. క్షమించలేని దేవుడు ఎలా అవుతాడు? చూడండి, కోపం వచ్చినప్పుడు పిల్లల్ని కొడతాం, ఒక తప్పు చేసినప్పుడు ఎవరైనా పిల్లల్ని కొడతాం. కొట్టి చాలా తీసుకుంటామా? లేదంటే దూరంగా ఉంచేస్తామా? దూరంగా ఉంచేస్తే వాడు తండ్రి అవుతాడా? దూరంగా ఉంచేస్తామనుకోండి, ఏదో చిన్న తప్పు చేసేవాడి పిల్లల్ని ఒక దెబ్బ కొట్టి చాలా తీసుకుంటాం. తర్వాత లేదంటే దూరంగా పెట్టి ఇది నా కొడుకే అనుకుంటామా? అనుకోం కదా. అలా అనుకుంటే అతను తండ్రి అవుతాడా? దేవుడు కూడా ఎటువంటి వాడంటే, మనం చేసేటువంటి ఈ పాపాన్ని ఆయన క్షమిస్తున్నాడు కాబట్టి భూప్రపంచం మీద సుమారు 800 కోట్ల మంది జనాలు బతకగలుగుతున్నారు. లేదంటే ఈ రోజున పాపం చేసేవాడు రేపు సస్తాడంటే ఎంతమంది ఉంటారు? తెల్లారితప్పుడికి చెప్పండి. ఈ రోజు పాపం చేసినాడు తెల్లారికి సస్తాడంటే ఎంతమంది ఉంటారు? నేను అనుకుంటాను అప్పుడు మనం లెక్క వేయచ్చు. ఎంతమంది అంటే దేని మీద? ఫింగర్స్ మీద లెక్క వేయచ్చు. ఇక లేదు 5 6 లేరు, ఈ 6 లేరు, ఎవరు లేదుగా. అర్థమవుతుందమ్మా? దేవుడు క్షమించేవాడు కాబట్టి ఏమవుతున్నామంటే ఇంకా మనం బ్రతకగలుగుతున్నాం. మరి యేసుప్రభు వారు క్షమించేవాడా? యేసుప్రభు వారికి క్షమాపణ ఉందా? ఆయన క్షమించేటువంటి తత్వం కలవాడైనా? ఒకనొక సమయంలో ప్రభు వారి దగ్గరికి ఒక మనిషి వచ్చినప్పుడు ఆయన అంటాడు, ఏమన్నాడు? నువ్వులే నీ పాపములు క్షమించబడి అనగానే అందరూ అన్నారంట. ఇదేంటి పాపాల గురించి మాట్లాడుతున్నాం అనగానే ప్రభు అన్నాడు, మనిషి కుమారుడికి పాపాలను క్షమించేటువంటి ఏమన్నట అర్హత నాకు ఉండదంటాడు. చూడండి, అంత ధైర్యంగా పాపము క్షమించగలుగుతా అన్నటువంటి మాట చెప్పినట్టు ఎవరైనా ఉన్నాడా? ఎవరో లేదు. రండి, మీరు అడ్డండి, లేదంటే ఈ హోమం చేయండి, ఆ హోమం చేయండి, హోమాలకు ఏమో చేసేంత మాత్రం ఏమీ రాదు. చూడండి, మొన్న మధ్యకాలంలో కూడా ఒక మనిషి హాస్పిటల్లో, ఎక్కడ మన వాళ్ళు చాలా సివియర్ కేసు. అది ఎంత సివియర్ కేసు అంటే చాలా సివియర్ కేసు. ఆ కేసు తీసుకెళ్లి హైదరాబాద్ లో ఒక హాస్పిటల్లో జాయిన్ చేశాడు. ఆయన గురించి పెద్ద చెండి యాగం అని ఒక యాగం ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చేస్తారు. అదంతా ఇమీడియట్ గా చేశాడు. చేసేంత మాత్రం బతుకుతాడు మనిషి. జీవం ఎవరి ఆధీనంలో ఉంటది? హోమంతో వస్తుందా? హోమం చేస్తే మీకు లేదంటే మనుషులు అనుకుంటారు కదా, పాస్టర్ గారితో ప్రార్థన చేసుకుంటే ప్రాణం చేసింది అనుకుంటారు. అసలు ప్రాణం ఎవరి చేతిలో ఉంది? పాస్టర్ గారి చేతిలో ఉందా? పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఆ జీవనం నాగుద్దా? చూడండి, ప్రభువుకి ఇష్టం లేకుండా, అనగా మన దేవుడైనటువంటి వానికి ఇష్టం లేకుండా ఎవరైనా సరే జీవనంతో ఉండగలుగుతాడా? ఎవరూ ఉండలేడు. అటువంటి పాపాలను క్షమించేటువంటి తత్వం
యేసు ప్రభువులో ఉంది కదా. చూసారా? మీరు ఒకసారి బైబిల్ చదవండి. కొత్త నిబంధన 2-3 అధ్యాయాలు చదివితే చాలు మీకు అర్థమైపోతుంది. ప్రభువులో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే పాపం క్షమించేటువంటి గుణం. నేను మొన్న మధ్య కూడా ప్రభు గురించి అట్లాగా రిసర్చ్ చేస్తా ఉంటే ఎంఎం కీరవాణి గారు మాట్లాడతాడు. ఒక చిన్న టీవీ షోలో మాట్లాడినటువంటి క్లిప్ నేను చూశాను. ఆయన అంటాడు, ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు, ఆయన బాప్తిసం చేసుకున్నాడు. ఆయన ఎప్పుడు రికార్డింగ్ చేసినాడంట, ఫస్ట్ ప్రభువుని ఒక చిన్న పళ్ళకు పాడుకొని అలా రికార్డింగ్ వెళ్తారంట. వెళ్ళినప్పుడు ఆయన అడిగారంట, ఎందుకని అలా వెళ్తారంటే ఆయన అన్నాడు, నేను చదివినటువంటి పురాణాల్లోని, నేను చదివినటువంటి పుస్తకాలు, నేను చదివినటువంటి గాథల్లోని నేనే తక్కువ చదవలేదు, నేను అన్ని కూడా అవకాశం పట్టాను. ఆయన తమిళోనే, చాలా మంది తెలియదు ఎవరికి కూడా. ఆయన తమిళోడు. ఎంఎం కీరవాణి అంటే అర్థం ఏమిటి? మరకత మనిషి కీరవాణి అర్థం అవుతుంది ఆ మాటకి. ఎంఎం కీరవాణి చూడండి, ఆయన తమిళోనే, ఆయన బ్రాహ్మణుల నుంచి వచ్చాడు. అయినప్పటికీ కూడా అంత తెలిసినటువంటి మనిషికి కూడా ఎందుకని ప్రభువు నమ్ముకున్నాడంటే ఆయన చెప్తాడు, క్షమించేటువంటి గుణం నేను ఎవరిలోనూ కూడా చూడలేదు, ఒక్క యేసు ప్రభువులో మాత్రమే నేను ఆ గుణం చూశాను. అంత పరాకాష్ఠకు తీసుకెళ్ళినటువంటి వాడు యేసు మాత్రమే ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రభువుకి ఏమైందంటే క్షమించేటువంటి గుణం. ఆయన చెప్పుతున్నటువంటి మనిషిని చూసి కూడా ఆయన ఏమన్నాడు, ఏం చేస్తున్నారు చూడండి. అటువంటి తత్వం ఎవరికి వస్తుంది? దేవుడికి మాత్రమే అటువంటి తత్వం వస్తుంది. కాబట్టి యేసు ఎటువంటి వాడంటే పాపములను క్షమించేటువంటి వాడు. చూడండి, 4వ క్వాలిటీ ఉండాలి. అతడంటే ఎవరండి ఇక్కడ? దేవుడు. మరలా జ్ఞాపకం, అతడు అంటే ఇక్కడ దేవుడు. దేవుడు మనకు మార్గాన్ని చూపించేటువంటి వాడై ఉండాలి. మార్గం చూపిస్తామంటే దేనికి? బెంచర్గా పరలోక రాజ్యానికి. బెంచర్కి వెళ్ళడానికి మార్గం చూపించాలా? నాకు వందలేని మార్గం చూపించాలా? దేనికి చూపించాలి మార్గం? స్వర్గానికి రాజ్యం చెప్పాలి. స్వర్గానికి దేనికి మార్గం చూపించాలంటే నా యొక్క జీవితం అనగా మనిషి యొక్క జీవితం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇక్కడ స్టార్ట్ అవ్వాలా, భూమి మీద స్టార్ట్ అవ్వాలా. అసలు మనిషి జీవితం ఎక్కడ స్టార్ట్ అయిందంటే పరలోకంలో స్టార్ట్ అయింది. ఆ పరలోకానికి తీసుకెళ్లేవాడే ఉండాలి. మనకు అర్థమయ్యేటువంటి భాషలో అంటే స్వర్గానికి నడిపించేవాడే ఉండాలి. స్వర్గానికి ఎవరు చూపించాలి మార్గం? నేను చూపిస్తామా? మనుషులు అనుకుంటారు కదా, నేను నడిపించాను ఎవరిని ప్రభువులోకి ఎవరో నడిపించడం. ప్రభువుని పరిచయం మాత్రమే చేస్తారు. ప్రభువులోకి ఎవరో నడిపించేటువంటి వాడు ఎవరు లేడు. ప్రభువులోకి నడిపించేది ఎవరు? ప్రభువే. ప్రభువులోకి నడిపించేది ప్రభువే. చూడండి, పరలోక రాజ్యాన్ని నడిపించేటువంటి వాడే ఉండాలి. ఆ మార్గాన్ని తెలియపరిచేటువంటి వాడే ఉండాలి. మరి మనం నమ్ముకున్నటువంటి దేవుడు అన్నటువంటి వాడికి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటంటే అతడు సర్వాంతర్యామై ఉండాలి, అతడు పాపం లేని వాడు ఉండాలి, అతడు ఇంకా మానవుల పాపాలను క్షమించేటువంటి వాడు ఉండాలి, అతడు మనకు మార్గదర్శి ఉండాలి. మార్గాన్ని చూపించడం అంటే మార్గదర్శకుడుగా ఉండాలి. మన మధ్యుండి ఎవరైనా చెప్పాడా? చూడండి, మీకు తిరగేయండి, పుస్తకాలు అన్ని కూడా తిరగేయండి. నాకు చాలా ఇంట్రెస్ట్ పుస్తకాలు కానీ నాలెడ్జ్, ఇంకా నేను చరిత్ర తెలుసుకోవడం చాలా ఇంట్రెస్ట్. నేను చదివినటువంటి పుస్తకాల్లో కానీ ఏట్లోని కూడా నేనే మార్గాన్ని చెప్పినవాడు ఎవరు లేడు. ఒక ప్రభు మాత్రమే ఏమంటున్నాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నన్ను నా ద్వారా తప్ప ఎవడనూ కూడా తండ్రి యొక్కకు రాడని చెప్పాడు. మీకు రిఫరెన్స్ అని చూపించాను. కానీ చూడండి, ఈ మాటలన్నీ కూడా ప్రభు చెప్పినటువంటి మాటలే. చూడండి, మార్గాన్ని ఎవరు చూపించగలిగాడు మనిషికి? ఎక్కడికి? పరలోక రాజ్యానికి మార్గం ఎవరు చూపించగలిగాడు? ప్రభువు మాత్రమే చూపించగలిగాడు. ఎవరు మనిషి కూడా చూపించలేకపోయాడు. ఆ మార్గాన్ని తర్వాత వచ్చినటువంటి వారు కానీ అతను ముందున్నటువంటి వారు కానీ ఆ మార్గాన్ని ప్రచురపరచడం మాత్రమే చేశారు. ప్రచురపరచడం అంటే అడ్వర్టైజ్మెంట్, అంటే చెప్పడం. ఇప్పుడు మేము కూడా ఆ మార్గం గురించి చెప్పడం మాత్రమే చేస్తున్నాం, అంతేగాని ఆ మార్గాన్ని మేము చూపించాక యోగ్యులు ఏమి? ఆ యోగ్యుడు ఎవరంటే ఆ యోగ్యుడు యేసే. ఆ యోగ్యుడు, ఆ యోగ్యత ఎవరికైనా యేసుప్రభు వారికి మాత్రమే ఉంది. ఆయన అంటున్నాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవడో కూడా తండ్రి దగ్గరికి రాడు. తండ్రి అంటే స్వర్గానికి ఎవడో కూడా రాడు. కాబట్టి యేసులో ఉన్నటువంటి క్వాలిఫికేషన్ చూసారా? ఇంకా ఇంకొక విషయం,
సర్వశక్తిమంతుడై ఉండాలా. ఏమై ఉండాలా? 5వ క్వాలిటీ సర్వశక్తి. అంటే అన్ని చేయాలి, ఇది అని కాదు, అన్ని చేయాలి. చూడండి, ప్రపంచవ్యాప్తంగా దేవుళ్ళు అనిపించుకున్న వాళ్ళు, దేవుడు అన్న వాళ్ళు, ఇంకా గొప్ప గొప్ప సైంటిస్టులు, వాళ్ళు వీళ్ళు అందరూ ఉన్నారు. అన్ని చేయగలుగుతారా? నాకు తెలిసిన ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు పాపం ఏంటంటే ఆయన కుర్రోడు తలకాయ నరికేశారంట. ఆ కుర్రోడు తలకాయ నరికేయగానే అలా వచ్చి బాగా కొంచెం ఏడిచేటప్పటికి అయ్యా అతికిచ్చేయంటే ఏ తలకాయ తెచ్చి ఆ తలకాయ అతుకుతాంట. చూడండి ఏంటంట, ఏ తలకాయ నరికాడో ఆ తలకాయ అతుకుతాంట. ఇంకో తలకాయ తెచ్చి దాన్ని పట్టాలంట. ఆ ఏ తలకాయ తెచ్చి దీనికి పెట్టాడు కానీ ఆ తలకాయని సెట్ చేశాడా? కానీ ప్రభు చూడండి, ఎర్ర సముద్రాన్ని చీల్చినటువంటి గొప్ప ఖ్యాతి ఎవరికి ఉంది ప్రపంచంలో అంటే యేసు ప్రభుకు మాత్రమే ఆ యొక్క ఖ్యాతి ఉంది. చూడండి, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనము బహుక్షేమముగా. ఇంకో దేవుడు నాకు తెలిసిన ఇంకో ఆయన ఒక సముద్రాన్ని దాటాల్సి వచ్చిందంట. దాటాల్సి వచ్చేటప్పటికి వాళ్ళ జనాలు చెప్పాడంట, అరే మనం ఈ సముద్రం ఏం చేయలేము కానీ దీన్ని తీసుకొచ్చి ఆ రాళ్ళని తీసుకొచ్చి ఏంటో చూడాలన్నాడంట. ఆ రాళ్ళు వేసుకొని వెళ్ళినటువంటి దేవుడు. చూడండి, నేను ప్రకటించేటువంటి యేసు అదే ఆయన నడవలా, ఆయన ఒక క్షణం నడుస్తున్నారు. ఆయన ఒక క్షణం నడిచేటప్పుడు వాళ్ళు ప్రార్థించారంట, అయ్యా ఇదిగో ఎదురుగా సముద్రం వచ్చింది, ఏం చేయమంటావు? ఆయన అన్నాడంట, నువ్వెందుకు భయపడతావు మోసే, నువ్వెందుకు నా ఇంటికి వస్తావు? నీ చేతికి కర్ర ఇచ్చాను కదా, కొట్టుగా అన్నాడు. ఏమైపోయింది? సముద్రం 2 పాయలుగా చీలిపోయి 6 నెలల వాళ్ళు. అది సర్వశక్తి అంటే. చూడండి, ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా వెళ్తున్నారు మనుషులు, అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు, కష్టాలు దండాలు అన్ని కడుతున్నారు. ఒక ప్రభు దగ్గరికి వచ్చిన మాత్రమే మారగలుగుతున్నాడు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే బాగుపడగలుగుతున్నాడు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఏం జరుగుతుంది వాడి యొక్క జీవితం అంటే కార్యం జరుగుతుంది. ఏం కార్యం? ఒకడు వస్తాడు, అయ్యా నాకు క్యాన్సర్ అంటాడు. డాక్టర్లో చెప్తాడు, నీ క్యాన్సర్ తగ్గలే అంటాడు. ప్రభు అంటాడు, నేను తగ్గిస్తాను అంటాడు. హల్లెలూయా. ఏడట డాక్టర్ ఏమంటాడు? లేదు తగ్గలేని జీవితానికి ఇంతే అయిపోయింది నీకు అంటాడు. ప్రభు దగ్గరికి రాగానే ప్రభు అంటాడు, నేను తగ్గిస్తాను అంటాడు. చూడండి, ఎంత సర్వశక్తిమైనటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. సర్వశక్తి మన ప్రభువుకు ఉందా? మీరు ఎప్పుడైనా అనుకున్నారా? నాకు మెడిసిన్ గురించి నాకు ఉండేటువంటి డౌట్స్ అన్ని కూడా నేను బైబుల్ చదువుకుంటా, వేరే పుస్తకాలు ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చదువుకుంటా ఏం చేస్తా ఉంటానంటే డౌట్స్ క్లారిఫై చేసుకుంటా ఉంటా. ఏమిటి అసలు దేవుడు అంటే ఏంటి, అది తత్వం అంటే ఏంటి, ఎట్లా ప్రభువుని నమ్ముకోవాలి సార్, మనం ఎట్లా మన రేపొద్దున ఎక్కడ చేరాలి? ప్రతి ఓడు భూప్రపంచంలో ప్రతి ఓడికి కూడా ఉంటే ఆశ. ఏమిటి ఆశ? స్వర్గానికి చేరాలి. మనం చేసే పుణ్యాలు, ధర్మాలు, దర్శకాలు అన్ని కూడా దేనికి అంటే స్వర్గానికి చేరాలనుకోవడం. మరి స్వర్గానికి చేర్చేవాడు నమ్ముకున్నాను. స్వర్గానికి చేర్చేవాడు ఉన్నాడా నీ దగ్గర? లేదంటే ఉట్టుకోడు ఉన్నాడా? ఒకసారి పరిశీలన చేసుకోండి. ప్రభు అయితే ఆయన ఎట్లా ఉన్నాడు? నేను స్వర్గాన్ని చేస్తాడు. ఆయన అన్ని చోట్ల ఉంటాడు. ఆయనలో పాపం లేదు. ఆయన నీ పాపాలు క్షమిస్తాడు. ఇంకా ఏం చేస్తాడంట? ఏ కార్యమైనా సరే నీ జీవితంలో చేస్తాడంట. చూడండి, అంత గొప్ప ప్రభు. ఇంకొక క్వాలిటీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 6వ క్వాలిటీగా ఆయన ఆది మధ్యాంత రహితుడుగా ఉండాలి. చూడండి, మనం ఈ మాట చదువుకుంటున్నప్పుడు మనకు అర్థమే సాగు. ఇదేంటి ఆది మధ్యాంతర ఎన్నో పాటలు కూడా పాడేసుకుంటా ఉంటాం. దీంట్లో 3 వర్డ్స్ ఉంటా ఉంటాయి, 3 పదాలు ఉంటాయి దీంట్లో. ఆది, మధ్య, అంతం. ఏంటంటే ఆది, మధ్య, అంతం. చూడండి, దేవుడు అన్నవాడికి ఏముండకూడదంటే ఆది ఉండకూడదు. అది ఎప్పుడు పుట్టాడో తెలియకూడదు. ఎవరికి ఎప్పుడు పుట్టాడో తెలియదు ఎవరికి. మధ్యం కూడా ఉండకూడదు. ఇంకా ఏమకూడదు? అతనికి అంతం కూడా ఉండకూడదు. ఆది మధ్యాంతరం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం రాకుండా కదా ఏమంటాడు? ఆదిలో వాక్యం ఉన్నది, వాక్యము దేవుడే ఉన్నది, దేవుడు ఆ వాక్యమే దేవుడే ఉన్నది. ఆయన లేకుండా ఏం కూడా జరగలేదు. ఆ వాక్యమే సంపూర్ణుడు మా మధ్యకి వచ్చింది.
రాస్తాడు. చూడండి ఎంత చక్కటి మాటలు రాయబడ్డాయి. ఏ వాక్యం అంట? ఆది యందు వాక్యం. ఆది అంటే ఎప్పుడో చెప్పాలి నాకు. నిన్న ఆది అంటే మొన్న సంవత్సరం తర్వాత, సంవత్సరం ముందా, లేదంటే ఒక 10 సంవత్సరాల ముందా, 100 సంవత్సరాల ముందా, 1000 సంవత్సరాల ముందా, 1,00,000 సంవత్సరాల ముందా, ఎవరికి కూడా తెలియదు. ఆయనకి మధ్యలోని కూడా ఏమి కూడా లేదు. ఆయన దేవుడుగా అంతం కూడా యేసుకి ఆది లేదు, మధ్యలో లేదు అనుకుంటా ఉంటారు కదా. నీకే ఉంటారు తాడు బొమ్మలు ఉండేవాడు అని మాటలు. నీకేంట్రా నువ్వు ఏమివాడు? నీకు మొదలు లేదు చివరా లేదు, మొదలు లేదు చివరా లేదు అన్నప్పుడే మనం నమ్ముకున్నాం. ఎవరు నమ్ముకున్నాం? మొదలు లేదు చివరా లేదు అన్నవాడిని మనం నమ్ముకున్నాం. ఆయనే ఏమవుతాడంటే దేవుడు అవుతాడు. అంతేగాని మొదలు పుట్టి సచ్చేవాడు ఏదైతే అవుతాడు. నేను ఒక దేవుడి గురించి చెప్తాను. ఒక దేవుడి గురించి నేను ఆరాధించాను. ఏమిటి అసలు దేవుడు? మరి దేవుడు అంటే చచ్చిపోకూడదు కదా. మరి ఈయన దేవుడు అంటున్నారు. నిజంగా మరి ఈయన దేవుడా? ఈయన చచ్చిపోయాడా బతికాడా అని ఆరాధించినప్పుడు ఆడేదో ఈయన ఒక ఏటకి వెళ్ళాడంట. ఏటకి వెళ్ళినప్పుడు ఆడేదో ఒక బాణం వేశాడంట. ఈయన చూసుకోవాలంట. ఆ బాణం మీద చచ్చిపోయాడంట. చూడండి ఏం చచ్చిపోయాడంట. ఒక దేవుడు ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా చాలా మంది తెలియదు. ఆయన అటు చచ్చిపోయాడు. ఆయన గురించి చెప్పమంటే గంటలో ఆయన చేసి అయ్యి చెప్పని చెప్తాడు. ఆయన అటు చచ్చిపోయాడు తెలియదు. కానీ ఆయన కూడా చచ్చిపోయాడు. ఎటు చచ్చిపోయాడంటే ఆయన వేటకెళ్ళాడంట దగ్గరికి. వెళ్ళగానే ఆడేడు ఏదో పెట్టిన కొట్ట పోయి ఆయన కొట్టాడు. అక్కడే చూడండి చచ్చిపోయాడు దేవుడు ఏంటండి. అక్కడ ఒకటి అర్థం లేదు. అసలు చచ్చిపోయాడు దేవుడు ఎట్లా అవుతాడు? మనిషిని బ్రతికించేవాడు దేవుడు అవుతాడు. మనిషిని నడిపించేవాడు దేవుడు అవుతాడు. ఆదిలేనివాడు అంతలేనివాడు దేవుడు అవుతాడు. అంతేగాని చచ్చిపోయాడు దేవుడు అవుతాడు. అసలు మనుషులకి అర్థం ఉండదా? ఒకసారి ఆలోచించరా? దేవుడు అనేవాడికి పెద్ద పెద్దలందరూ కూడా పరిశీలించి 7 క్వాలిటీస్ చెప్పారు. ఈ 7 క్వాలిటీస్ ఎవరో ఉన్నాయో గమనించుకోవాలి. మీకు మీరు తెలుసుకోవాలి. ఎవరో ఉన్నాయి నేను పూజించే బొమ్మలు ఉన్నాయా? ఈ దేవుడు అసలు ఏంటి చరిత్ర ఏంటి ఇందో ఈ బొమ్మలో నిజంగా జయం ఉందా లేదంటే జయం లేకుండా ఉంటున్నాడా? ఏమన్నా మనం పొద్దున్న వేసిన రుచి కొడుతున్నామా? కొబ్బరికాయలు కానీ ఇది కానీ అది కానీ ఎవరు దొరకాలో ఆలోచించుకోవాలి జాగ్రత్తగా. చూడండి మనం పూజించేటువంటి యేసులో జీవం ఉంది. ఆయన బొమ్మ కాదు. ఆయన మాట్లాడిన అంతకన్నా ఆయన మాట్లాడతాడు. ఆయన సర్వేంద్రుడు కానీ ఆయన పాపాలను క్షమిస్తాడు. ఆయనలో పాపం లేదు. అటువంటి క్వాలిటీస్ అన్ని కూడా ఎవరిలో ఉంటున్నాయంటే ప్రభులో ఉన్నాయి. ఆయన చేయలేనివంటి ఏమి కూడా లేదు. చూడండి ఆయన మధ్యాంతరహితుడై ఉండాలి. అతనికి మూలలో ఉండకూడదు, మధ్యలో ఉండకూడదు, చివర కూడా అంటే స్టార్టింగ్ ఉండకూడదు, మిడ్ ఉండకూడదు, ఎన్ని కూడా ఉండకూడదు. ఆయన ఏమవుతాడంటే దేవుడు అవుతాడు. మరి లాస్ట్ గా ఒక్క మాట చెప్తాను. ఇంకొక మాట, 7వ మాట, ఆయన సర్వజ్ఞుడై ఉండాలి. సర్వజ్ఞుడు అంటే అర్థం ఏంటంటే అన్నీ తెలిసినటువంటి వాడు. నీ జీవితం ఒకటే తెలిసి నా జీవితం తెలియకపోతే ఇంకట ఆయన దేవుడు అవుతాడు. ఇప్పుడు నా గురించి తెలుసు, మా గురించి కూడా తెలియాలి, నా కుమారుడి గురించి కూడా తెలియాలి, మీ గురించి కూడా తెలియాలి, మీలో ప్రతి ఒక్కరి గురించి కూడా నేను అడితే కానీ నా గురించి ఒక్కరి గురించే తెలిసి రాగానే ఉంటారు కదా. ఇటు రా మనం ఇటు రా ఇటు చెప్తారు రా. నువ్వు నిన్న బిర్యానీ తిన్నావు కదా, ఈడు బాగా ఉన్నవాడు బిర్యానీ కాబట్టి ఇంకేం తింటాడు. దీనికి ఈ జనాలు అనుకుంటారంటే బాబాయ్ ఈయన బలే చెప్తున్నాడు రా. మరి ఆ ఆవిడ ఏంటో చెప్పనండి, ఆ పిల్లవాడు ఎక్కడున్నాడు చెప్పనండి. చెప్తాడా? దేవుడికి చెప్పాలి కదా. మరి దేవుడికి చెప్పరు కదండి. నవ్వుతాడంటే విన్నాను కదా. దేవుడికి చెప్పాలవుతుంది. మరి ఆయన ఎందుకున్నాడు చెప్తున్నాడు. ఒకరికి ఉంటాడు వెనక నేను డ్రామా అంటాడు, చూస్తాడు, చేయి కడతాడు, నేను బిర్యానీ ఉన్నా అంటాడు. అనగానే ఉన్నవాడు బిర్యానీ కాదు ఇంకేం అంటాడు. అదో పెద్ద క్వశ్చన్, అదో పెద్ద రహస్యం. ఏమన్నా ఆడి వెంటనే ఒక దెబ్బ కాదు క్షమించిపోతాడు. బాబాయ్ నన్ను తినేసి చెప్పేశాడు. మరి ఆడు కొడుకే ఉన్నాడు చెప్పాను, లేదంటే ఆడి పక్కనే ఉంటాడు ఒక శిష్యుడు, ఆడేమన్నాడు చెప్పానండి, లేదు వాడు బతికేడే చెప్పానండి. ఎవరెవరు చెప్పలేడు, ఒక్క మాటనే చెప్పగలిగాడు ప్రపంచ వ్యాప్తంగా.
తెలిసిన అదో పెద్ద రహస్యం. ఆడు వెంటనే ఒక దెబ్బ కాడికి చెల్లించిపోతాడు. బాబోయ్ నిన్న తినేసి చెప్పేశారు వీడు. మరి ఆడు పుడికేందున్నాడు చెప్పాను, లేదంటే పక్కనే ఉంటాడు ఒక శిష్యుడు, ఆడేందున్నాడు చెప్పానండి, లేదు వాడి పక్కడే చెప్పానండి. ఒక యేసు ప్రభు వారు మాత్రమే ఏమంటున్నాడంటే, జక్కయ్య నువ్వు కిందకు దిగిరా అనగానే జక్కయ్య తెలిసిన క్వశ్చన్, అసలు నా పేరు దానికి ఎలా తెలిసింది? అతను రావడం ఫస్ట్, నేను ఆయన చూడటం ఫస్ట్. నేను ఇప్పుడు దాకా వెయిట్ చేశాను, ఎప్పుడు వస్తాడా చూద్దామని. నన్ను చూడగానే నా పేరు చెప్తాడున్నాడే. నా పేరు చెప్తాడంటే నా బతుకోడా, నా బతుకు చేసిందంటే అమ్మ బతుకోడా తెలుసు. వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, నా దగ్గరికి వస్తాడండి. ఎంత గొప్పడా ఏమైనా ఏమనుకున్నాడు? వాళ్ళందరూ బతుకులు తెలుసు, నా బతుకు తెలుసు. వీళ్ళందరికీ దరిద్రంగా బతుకుతుంది. నేనే నా దగ్గరికి వస్తానంటే నాకు ఎంత గొప్పడని చెప్పి ఏమైపోయాడు? ప్రభుకి దాసుడు అయిపోయాడు. ప్రభువులను ఉంది అంతా కూడా ఆయన అన్నీ తెలుసు. నీ గురించి తెలియదు, నా గురించి తెలియదు, లేదంటే నీ గురించి తెలిసి నా గురించి తెలియకపోవడం, నా గురించి తెలిసి నీ గురించి తెలియకపోవడం, ప్రతి ఒక్కరి జీవితం తెలుసు. వాడు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నాడు అన్ని కూడా తెలుసు. ఇప్పుడు మామూలు అనుకుందాం, నా గురించి తెలుసు, అయ్యగారి గురించి తెలియదా, బిషప్ గారి గురించి తెలియదా, ఫాదర్ గారి గురించి తెలియదా, లేదంటే ఇంకోటి గురించి తెలియదా? ప్రభువుకు ప్రతి ఒక్కటి కూడా తెలుసు. ఆయన తెలియనంటే కూడా లేదు. కాబట్టి వింటున్నటువంటి మనం పూజిస్తున్నటువంటి యేసులో ఇన్ని క్వాలిటీస్ ఉంటున్నాయి. ఇన్ని క్వాలిటీస్ నేను మాటలు తెలుసుకున్న వెంటనే బైబిల్ తీసుకుని చదువుకుంటా స్టార్ట్ చేశాను. నిజంగానే మనం పూజించేటువంటి వాడు సర్వాంతర్యామే అంటే అన్ని చోట్ల ఉంటాడా? ఆయన పాపాలను క్షమిస్తాడా? ఆయన పాపంలో ఉన్నాడా? లేదంటే ఇంకా అన్ని కూడా ఒకటి చెక్ చేసుకుంటూ వచ్చాయి. 7 క్వాలిటీస్ కూడా నాకు కనిపించింది. ఎందులో అంటే నాకు కనిపించింది యేసులో కనిపించింది. నాకు కనిపించింది ఏమిటి? ఈ 7 క్వాలిటీస్ కూడా యేసులో కనిపించింది. ఆయన అందరి గురించి తెలిసినాడు, ఏ కార్యాలు చేయగలుగుతాడు జీవితాల్లో. నేను వెంటనే ప్రభువుకు సరెండర్ అయిపోయాను. అదే నువ్వే నిజమైనటువంటి వాడు. లోకంలో అనేక మంది విషయాలు తెలియకుండా ఏమీ తెలియకుండా నిన్న మా ఊరు కూడా ఒక పండుగ చేశారు. పండుగ చేస్తున్నప్పుడు నేను అడిగాను, ఈ పండుగ ఎందుకు చేస్తారో చెప్పండి అన్న. ఎవరూ లేదు. నిన్న సాయంత్రం కాల సమయంలో మా ఊళ్ళో పండుగ చేశాం, అంటే రేపు వచ్చే పండుగ. అది నేను అడిగాను ఏమడిగా ఈ పండుగ ఎందుకు చేస్తారా చెప్పండి అంటే ఎవరు ఒకటి చెప్పలేకపోయాడు. అంటే పండుగ ఎందుకు చేస్తారో కూడా తెలియట్లేదు మనకి. మీరు చెప్పండి, క్రిస్మస్ ఎందుకు చేస్తాం చక్కగా చెప్తున్నారు కదా, మనం వెళుతుంది కదా. మరి వాళ్ళ పండుగ వాళ్ళకి తెలియదు కదా. మరి చూడండి ఎందుకు చేస్తారంటే ఎందుకు చెప్పలేకపోతున్నారు. మనుషులకు చాలా విషయాలు తెలియకుండానే మత్తులోనో లేదంటే అదే తక్కువ అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? ఆ పిచ్చిలో పడి అదే బాగుంది అనుకుంటున్నారు. అది బాగుంటుందా? వాళ్ళు స్వర్గానికి చేర్చగలుగుతారా? వాళ్ళు పెట్టుకునేటువంటి బొమ్మలు స్వర్గానికి చేర్చగలుగుతాయా? వాళ్ళు పెట్టుకునేటువంటి ఆ నామాలు, ఆ బొమ్మలు, లేదంటే ఆ పేర్లు తీసుకెళ్ళాలి స్వర్గాన్ని కూర్చోబెట్టగలుగుతా? ప్రభువుని నమ్ముకోండి. ప్రభువుని ఖచ్చితంగా ఏం చేస్తారంటే జీవితాలను నడుస్తాడు. ప్రభు ఏం చేస్తారంటే మీ యొక్క సర్వకార్యాలు కూడా చేస్తాడు. ప్రభు ఏం చేస్తారంటే మిమ్మల్ని స్వర్గానికి చేరుస్తాడు. ప్రభు మీ పాపాలు క్షమిస్తాడు. ఆయన పాపం లేడు కాదు కదా, మరి ఆయన చేస్తాడు. ప్రతి ఒక్కరు కూడా వింటున్నటువంటి వాళ్ళందరికీ కూడా గ్రహించి చెప్పేది ఏంటంటే మనం పూజిస్తున్నటువంటి వాడు మామూలు కాదు. చెప్తున్నాను కదా, ఎర్ర సముద్రాన్ని తీర్చినటువంటి చరిత్ర మన ప్రభువుదే. ఇరుగో వాళ్ళు కూల్చినటువంటి ఘనత మన ప్రభువుదే. యోర్దాన్ని చీల్చినటువంటి ఘనత మన ప్రభు. ఆకాశం నుంచి మన్నాను పిలిచినటువంటి ఘనత మన ప్రభువుదే. ఆకాశం నుంచి పూర్వం కురిపించినటువంటి ఘనత ప్రభువుదే. ఎవరికి కూడా ఎటువంటి కార్యాలు అటువంటి గొప్ప కార్యాలు చేసేవాడు నేను అంటున్నాడు. నేను మరి ఆయన యాక్సెప్ట్ చేస్తారా? ఆయన యాక్సెప్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఆయన యాక్సెప్ట్ చేయాలంటే ఏం చేయాలి? మేము అంగీకరించాలంటే ఏం చేయాలి? మిగిలిన వాళ్ళలాగా ఇట్లా చేతులు చూపించే వాళ్ళలాగా అర్థం చేసే వాళ్ళలాగా మీరు ఈదండి, ఆ బుక్కులండి, ఈదండి, కొబ్బరికాయలు తండి, ఆయుదండి, ఏమీ అవసరం లేదు. ప్రభు అన్నాడు నేను ఉచితంగా అంటున్నాడు. ఏమిటది? ఆయన ఇచ్చేటువంటి రక్షణ ఉచితమైనటువంటి రక్షణ. చూడండి, ఉచితంగా వచ్చే మనిషి అనుకుంటాడంటే నిజంగా అనుకుంటున్నాడు. ఏంటి ఇది కావాల్సింది ఏంటంటే బాగా ఖర్చు పెట్టాలా. బాగా ఖర్చు పెడితే అది బాగా ఉన్నట్టు. చూడండి, ఒక బిర్యానీ తీసుకోండి. ఒక రెస్టారెంట్ లోకి వెళ్తే బిర్యానీ కాస్ట్ ఎంత ఉంటుంది? 150 రూపాయలు. అమ్మా 150 రూపాయల ఇదే బిర్యానీ మీరు ఫస్ట్ హోటల్లోకి వెళ్తానండి
ఈ ఎక్కడ తిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారండి? ఎక్కడ తిన్నవారు శుభ్రంగా గ్రేట్ గా చెప్పుకుంటారు. స్టార్ హోటల్, అదే 5 స్టార్ హోటల్ చూడండి, అక్కడ తిన్న బిర్యానీ, ఇక్కడ తిరిగే బిర్యానీ, 2 బిర్యానీలు కూడా ఒకటే. నేను ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలని చెప్తున్నాను. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ప్రభువులో ఉండే నిజమైనటువంటి రక్షణ, ప్రభువుని అంగీకరించండి, ప్రభువులో బాప్తిసాలు తీసుకోండి. మనకు స్థానికంగా ఉన్నటువంటి సంఘాలకు వెళ్ళండి, వాళ్ళు చెప్పేటువంటి మాటలు వినండి, మీరు ప్రేమ చదవండి. మరి ముఖ్యంగా మీకు ఏముండాలి? మీకు ఆసక్తి ఉండాలి, మీరు ప్రభు గురించి తెలుసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం అందరం కూడా రేపు ఇప్పుడు నేను ఇవాళ ఉన్నాను ఇక్కడ, ఒక అంటే లక్ష్మణ్ పెట్టిస్తే నేను ఉంటానో లేదో కూడా డౌటే. కానీ మనం అందరం కూడా ఒక దగ్గర కలుసుకుంటాం. ఎక్కడ కలుసుకుంటాం? ఇటువంటి ఎవరి దగ్గర సరే ఉంది ఇటువంటిది, ఇటువంటి నిరీక్షణ ఉంది అంత దగ్గర ఎవరి దగ్గర. చూడండి, అంత నిరీక్షణ ఒక క్రైస్తవుడికే ప్రవహిస్తున్నాడు. కాబట్టి మనం అందరం కూడా ప్రభువుని నమ్ముకుంటాం, ప్రభువులో మనం అందరం కూడా బ్రతుకుతాం. ప్రతి మనిషి కూడా బ్రతకాలని ఎంత కష్టపడుతున్నాడండి, లక్షలు పోస్తున్నాడు జాతర దగ్గరికి వెళ్ళి. బ్రతుకుంటే ఇదే అనుకుంటున్నారు, ఈ భూమిలో బ్రతకాలనుకుంటున్నారు. ప్రభు అంటున్నాడు, నిశ్చయంలో మిమ్మల్ని నేను నడిపిస్తానన్నాడు. కాబట్టి అక్కడ బ్రతకడం కావాలి మనకి, ఇక్కడ బ్రతకడం ఎందుకు? కాబట్టి ఉన్నటువంటి వాళ్ళందరం కూడా నేను ముగిచ్చేస్తున్నాను. ఇంటున్నటువంటి వాళ్ళందరం కూడా ఒకటే చెప్పారు, ప్రభువుని నమ్ముకోండి. ప్రభువు నిజమైనటువంటి వాడు. ఎందుకంటే ఊరికే చెప్పట్లా, ఇవన్నీ కూడా అధ్యయనం చేసి ఏంటి అసలు ప్రభువులో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి, మిగిలిన ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి, వాళ్ళలో ఉంది, వేరే ఉంది, ఇంకోలో ఉంది, ఇంత రీసెర్చ్ చేసి నేను ఒకటే విషయం చెప్తున్నాను. ప్రభువులో ఉంది నిజమైనటువంటి ఆ యొక్క దైవత్వం అనేది. దేవుడు అన్నటువంటి పదానికి నిజమైనటువంటి అర్థం ఏమిటంటే యేసే. ఇటువంటి వారందరూ కూడా దయచేసి బాప్తిసాలు తీసుకోవాలి, మారు మనసులు తీసుకోవాలి. ఖచ్చితంగా మనం అందరం కూడా ఎక్కడ కలుస్తాం? మళ్ళా ప్రభు యొక్క రాజ్యంలో కలుస్తాం. మనుషులన్నీ అందరికీ కూడా వందనాలు ఇచ్చి మనం ప్రభు నన్ను వాడుకుని ఆయన ఇచ్చి మాట్లాడినందుకు కూడా ప్రభుకి వందనాలు. చాలా సంతోషము. చాలా చక్కటి వాక్యాన్ని వివరంగా మించాడు. అనుకుంటున్నారేమో మళ్ళా ఇందామని. ఒక్కోసారి ఏమైనాక మళ్ళా అయినా రాకపోవచ్చు కూడా, మళ్ళా చెప్పకపోవచ్చు కూడా. మరి మన ప్రాంతాల్లో అయ్యగారు ఈయన అయ్యగారు ఏం చెప్తాడు, ఇంకొకరు ఏం చెప్తారని చెప్పేసి అట్లా అంచనా చేసుకుంటూ ప్రాకరణ దినాల్లో ఉంటున్నాము. కనుక ప్రభునామందు విశ్వాసం ఉంచండి. ఒక మాట నాణ్యత చూపించాడు. నాణ్యత మనం రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రాలు. ఇంతవరకు నీ రెక్కల చోటను భద్రపరిచి నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. విన్నటువంటి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. నేను మరి ముఖ్యంగా వారి యొక్క జీవితాలు నిజమైనటువంటి దేవుడు ఎవరో గుర్తుపట్టలాగా సహాయం చేయండి. నేను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన ఇదిగోండి తండ్రి, వారందరినీ కూడా మరు మనసులు పొంది బాప్తిసాలు తీసుకొని నీ యొక్క రాజ్యంలోనికి నా తండ్రి ఆయుధపడలాగా సహాయం దయచేయండి. మెట్టుకు మరలా మేమందరం కలుసుకునేలాగా సహాయం దయచేయండి. నేను కృపాకార్థన నిండుగా దయచేసి నన్ను రక్షించి నీ యొక్క పరలోక రాజ్యంలోకి చేర్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.